అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో మన ఒడ్డర సోదరులందరూ కూడా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవాలని నా దృష్టికి తెచ్చినప్పటికీ మరి అందరూ కూడా ఈరోజు కలిసి విజయవాడలో లలిత గ్రాండ్లో 11వ తారీఖు 10 గంటలకు ఒడ్డర్ల ఆత్మీయ సభ చర్చ అయ్యేదికి జరుగుతున్నది. ఈ చర్చ అయ్యేదికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒడ్డర్లందరూ కూడా వచ్చి మీ అభిప్రాయం తెలియజేయండి. మనం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. మరి ముఖ్యంగా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి దగ్గరికి, అదేవిధంగా మనకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇప్పటికీ ఆయన దృష్టి తీసుకుని ఆయన నుంచి మన యొక్క మీ బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా అక్కడ తెలియజేయడానికి మీరు ఏదైతే ఇంత ముందుగా చెప్పారో మేము విధంగా పార్టీ కోసం పనిచేశాం, కులం కోసం రెండు పనిచేశాం. మీరు బాధపడుతున్నారు, ఆ బాధని మీకు అందరికీ చెప్పాం. బాధపడద్దండి, పార్టీ న్యాయం చేస్తుంది, తప్పకుండా మన కులానికి తగిన గుర్తింపు ఇస్తుందని కూడా చెప్పాను. మరి ఈరోజు మనం అంతా కూడా కలిసి సుదీర్ఘంగా మరి అందరూ కూడా మీ అభిప్రాయాలని చర్చించుకొని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి మనం పోయి కలిసి ముఖ్యమంత్రిని కల్పించడానికి మన అపాయింట్మెంట్ను రాష్ట్ర అధ్యక్షుడి గారిని మనం కోరదాం. ఆయన సానుకూలంగా కూడా మన విశాఖపట్నం పోయి మీ సమస్యలన్నీ కూడా చెప్పాను. సార్, ఈ విధంగా 2019 నుంచి 2024 వరకు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా ఒడ్డర కులస్తుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. మా వాళ్ళు ఎక్కడ కానీ వెనుకడగకుండా మేము కూడా వాళ్ళందరితో రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి మీరు పనిచేయండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, మన సమస్యల్ని మన కులానికి మేలు జరుగుతుంది, అదేవిధంగా ఒడ్డర కార్పొరేషన్ నిధులు కానీ మన కులాన్ని ఎస్టీలో చేర్చాలన్నా కానీ మన కులానికి కొండ క్వారీలలో కూడా అవకాశం కల్పించేది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని ఆ రోజు అందరికీ కూడా చెప్పాను. ఆ విధంగా పనిచేశారు మీరు కూడా. ఈరోజు బాధపడేది కాదు, మనం బాధల్ని మన సమస్యల్ని అధిష్టానం దృష్టికి పోదాం, చేసిపోయి తగిన న్యాయం జరిగేట్టుగా కూడా మరి అన్ని రకాలుగా కూడా మనం అందరూ కూడా క్రమశిక్షణగా మనం అందరూ కలిసి మలిసి విభేదాలు లేకుండా మనం రెచ్చిపోకుండా మనం అందరూ కూడా మన సమస్యలను సాల్వ్ కావడానికి క్రమశిక్షణగా మనం అంతా కలిసి ఆ యొక్క చర్చా వేదికలో రేపు బుధవారం నాడు విజయవాడలో మరి లలిత గ్రాండ్లో జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఒకటే కోరుతున్నది, ఇప్పటికి పదవులు అనుభవించేవాళ్ళు కానీ కీలక పదవులు ఉండేవాళ్ళు కానీ మీరు కూడా వచ్చి మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరిగేట్టుగా వాళ్ళకు కూడా మీరు మీ సలహాలు సూచనలిచ్చి అధిష్టానం దృష్టికి తీసుకోవడానికి చైర్మన్గా ఉన్నవాళ్ళు కానీ ఉన్నత పదవులు ఉండేవాళ్ళు కూడా రావాలని మీడియా ద్వారా పిలిపిస్తున్నాం. ఇది దేవళ్ళ మురళి కోసమో ఇంకొకరి కోసం కాదు, ఈ రాష్ట్రంలో మన కులస్తులంతా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యల్ని మనం అధిష్టానం దృష్టికి తీసుకుపోయి తగిన న్యాయం జరగడానికి మనం అంతా కూడా కృషి చేయాలని కూడా అందరికీ మీడియా ద్వారా పిలిపిస్తూ, మరి 26 పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన పార్టీ కోసం ఎవరో పనిచేసినారు, మరి నోటలు గుండోళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే మన పార్టీ సమస్య ఇది కాబట్టి మన పార్టీలో ఉండేవాళ్ళు వచ్చి మన పార్టీ కోసం మన నాయకుల అధినాధీన దగ్గరికి వెళ్ళి మన సమస్యల్ని మరి తప్పకుండా నాకైతే వచ్చే నామినేటెడ్ పదవులు కానీ ఇప్పుడు పార్టీ పదవులు కానీ వచ్చే స్థానిక సమస్య ఎన్నికలు కూడా తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చేస్తుందని కూడా నమ్మకం ఉన్నదని మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మరి అందరూ కూడా 10 గంటలకు విజయవాడ ఏలూరు రోడ్డు లలిత గ్రాండ్కి తప్పకుండా ఇసేయాలని కూడా బుధవారం
11వ తారీఖు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం.